ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 18వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి మధ్యాహ్నం 3:15 తర్వాత ఈ వార్త ఒంటరిగా కూర్చొని వినండి. అయితే ఏం జరగబోతుంది? శ్రీ శీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, సంతానం సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక సమస్యలు పరిష్కారం చూపబడును. అలాగే గ్రహశాంతి, నరదోషాలు పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. శ్రీ గురూజీ గారు, శ్రీ బాలాజీ రాజు గారు. గురూజీ గారి మొబైల్ నెంబర్ 9014162580. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఎటువంటి దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనే అటువంటి పూర్తి అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, ఇప్పుడే కనుక మన ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, కుంభరాశి వారు జాతక ఫలితాల గురించి అయితే అత్యంత ముఖ్యమైన కొన్ని జాగ్రత్తలు ఉండవలసినటువంటి కొన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ప్రత్యక్షంగా ఈరోజు చెప్పుకోవాలంటే, ఈ రోజున మీ జీవితంలో హఠాత్తుగా ఒక వార్త అనేది మధ్యాహ్నం 3 లోపు రాబోతుంది. అయితే ఆ తర్వాత ముఖ్యంగా మీ జీవితంలో రాబోయేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి మీరు తెలుసుకున్నట్లయితే గనక నిజంగా ఆశ్చర్యపోతారండి. ఈరోజు మీ జీవితం నుండి ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితి అనేది ఈరోజు మీరు పూర్తిగా తెలుసుకుంటే నిజంగా ఇది మీ జీవితంలో జరుగుతుందా అని నిశ్చయపోతారు. మరి ప్రతి రంగంలో వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. అంతేకాకుండా ఈరోజు మీరు ప్రత్యక్షంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని సమయాలు గురించి కూడా తెలుసుకుందాం. మీ జీవితంలో జరగబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి షాకింగ్ ఇన్సిడెంట్ గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దయచేసి వీడియోనైతే శ్రద్ధగా వినండి. అలాగే ఇది మీకు ఖచ్చితంగా అంటే మధ్యాహ్నం 3 దాటిన తర్వాత ఉపయోగపడుతున్నటువంటి మాట. అయితే మీ చుట్టూ ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా కూర్చోండి, వినండి, ఒంటరిగా వినండి. అంతేకాకుండా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం గురించి కూడా చెప్తాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున వారి జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ముఖ్యంగా మీరు చాలా జాలిపరమైనటువంటి మానవత్వంతో ఉంటున్నారన్నమాట. ఎవరి జోలికి వెళ్ళరు, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి అనే అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయినా కూడా ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి అన్నమాట. చిన్నప్పటి నుండి చాలా కష్టాలను అనుభవించి ఉంటారు. ఎవరిని పట్టించుకోరు, కానీ అందరూ వీరిపై కన్ను వేసి వీరిని ఎప్పుడెప్పుడు నాశనం చెయ్యాలని, మీరు ఎప్పుడెప్పుడు బాధ పెడుతూ ఉంటే చూడాలని అనుకుంటూ ఉంటారు. అయితే వీరి జీవితంలో ఇప్పటి నుంచి అన్ని సంతోషకరమైనటువంటి శుభవార్తలే జరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే తెలిసిన దాంట్లో ఎప్పుడూ కూడా ఒకరిని నష్టపెట్టాలని చెప్పి, ఒకరిని కించపరచాలని చెప్పి, ఒకరిని అన్యాయం చేయాలని చెప్పి, ఒకరిని సమస్యలు సృష్టించాలని చెప్పి ఎప్పుడూ కూడా కలలో కూడా ఊహించరని అటువంటి వ్యక్తులు అయితే కానీ కాదండి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఏంటంటే కనుక కొన్ని విషయాలలో చాలా అంటే
చాలా ఇంటెలిజెంట్ వర్క్గా పనిచేస్తూ ఉంటారు. ఇది వరకు కూడా రాని వాళ్ళు కూడా కొన్ని ఆలోచనలు కూడా స్పష్టంగా చేస్తున్నారన్నమాట. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.